నా కూతుర్ని గుడి దగ్గరికి దీపాలు ఎత్తుకోపోదామంటే భయపడతా ఉంది. ఎందుకంటే మా ఊర్లో అయితే ఉండేదేమో కొంచెం దూరమే, తల మీదే పెట్టుకొని పోవాలి. తల అయితే మంట వచ్చేసింది 60 దూరం పోయేసరికి. ఇప్పుడు మేము గుడి దగ్గరికి పోయేదైతే వినాయకుని గుడి దగ్గరికి వెళ్తాము. అక్కడికైతే దీపాలు లేదు కానీ టెంకాయ మాత్రమే ఎత్తుకొని మా ఇంటి దగ్గర అయితే వచ్చేస్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్లాల్సిందే. మా ఊర్లో టోటల్ గా 3 గుళ్ళు అయితే ఉన్నాయి. తర్వాత సిరిసి వచ్చినాకైతే గంగమ్మ దగ్గర ఒకటి 4. ఏమున్నా అమ్మగారింటికి వస్తే ఆ సంతోషమే వేరు. తనైతే నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. ఇప్పుడు అందరినీ అయితే ఫ్రెండ్స్ అందరినీ అయితే మీట్ అయినాను. వినాయకుని గుడి అయితే మా ఊరు లాస్ట్ లో ఉంది. మా ఇల్లు అయితే ఊరి మొదల్లోనే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే వినాయకుని గుడి ఊరంతా సుట్టేసుకొని రావాలి. బుడ్డిదైతే నా తమ్ముని కూతురు మాతోనే రావాలని చెప్పేసి అయితే ఫుల్ గా ఏడ్చింది. పూజ అయ్యే టైంకి అయితే మొత్తానికైతే వచ్చేసింది. తను వచ్చిన తర్వాత ఎంత ఖుషిగా ఉందో. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కాంచన అయితే నా వీడియోకి అయితే వచ్చేస్తుంది. మేము చిన్నప్పటికీ ఇప్పటికీ ఊరు ఎంతో మారింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.